Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, that we are going to discuss the most important uh, Padma Awards. So generally in bank examinations or all competitive examinations, then there is a chance you get asked one or two questions from this particular area. So then we'll focus on this particular one. Have a look at the first and foremost one. Padma Awards, this officially established in 1954 by the government of India, and then so initially two civilian awards were instituted. That is Bharat Ratna and Padma Vibhushan. Padma Vibhushan. Only these two awards. So Padma Awards originally had three classes, which were renamed in 1955 as Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri. And these are announced annually on Republic Day, with the brief interruptions during 1978-79 and 93-97. But fields covered art, literature and education, science, sports, social work, trade and industry, civil services, likewise అనమాట. సో పద్మ విభూషణ్ వచ్చేటప్పటికి ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, పద్మభూషణ్ వచ్చేటప్పటికి డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ అ హై ఆర్డర్, అండ్ పద్మశ్రీ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. అండ్ దిస్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్ వీ కెన్ ఫైండ్. And so as I mentioned, initially civilian awards were instituted in 54: art, social work, public affairs, science and engineering, medicine, literature, education, sports, trade and industry. And under the constitution, the Padma Awards does not amount to a title. Under article 18/1 of the Indian Constitution, it cannot be used as a prefix or suffix to the awardee's name. So awardee's name ముందు పద్మభూషణ్ అని పద్మశ్రీ అని ఇలా మెన్షన్ చేయకూడదు అనమాట. సో కెనాట్ బి యూజ్డ్ యాజ్ అ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ అవార్డీస్ నేమ్. సుప్రీంకోర్టు కేసులో మనకి బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 పద్మా అవార్డ్స్ అప్హెల్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో యాన్యువల్ క్యాప్ ఉంటుంది దీనికి, అంటే మ్యాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు అనేది ఒక క్యాప్ ఉంటుంది. మ్యాక్సిమం 120 అవార్డ్స్ అనమాట, అవార్డ్స్ పర్ ఇయర్, ఎక్స్క్లూడింగ్ పోస్ట్మస్ అవార్డ్స్. ఫారినర్స్ చనిపోయిన వాళ్ళు కాకుండా 120 అవార్డ్స్ దాకా అనౌన్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అవార్డ్స్ 120 దాకా అనౌన్స్ చేయొచ్చు. ఆర్టికల్ 18/1 which prohibits the state from conferring titles అనమాట. పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ ఇలా టైటిల్స్ పెట్టుకునే ఇది ఉండకూడదని చెప్తుంది ఆర్టికల్ 18/1 అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పటికీ ఈ పద్మ అవార్డ్స్లో ఆల్ నామినేషన్స్ ప్లేస్డ్ బిఫోర్ పద్మ అవార్డ్స్ కమిటీ హెడెడ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ అనమాట, అండ్ కాన్స్టిట్యూటెడ్ annually by the Prime Minister. Recommendations submitted to the Prime Minister and President of India. Awards announced over on the eve of Republic Day and conferred by the President of India. తర్వాత హయ్యర్ కేటగిరీ పద్మ అవార్డ్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ ఆఫ్టర్ అ మినిమం గ్యాప్ అనమాట. సో 5 years ఫ్రమ్ ఎర్లియర్ పద్మ అవార్డ్, ఒక పద్మ అవార్డ్కి ఇంకొక పద్మ అవార్డ్కి గ్యాప్ అనమాట, మినిమం 5 years ఉండేటట్టుగా టర్న్ చేస్తారు. హయ్యర్ కేటగిరీ పద్మ అవార్డ్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఎ మినిమం గ్యాప్. ఒక అవార్డు వచ్చింది అనుకోండి, పద్మశ్రీ వచ్చింది అనుకోండి, మళ్ళీ పద్మభూషణ్ రావడానికి ఒక సెట్ అయిన గ్యాప్ ఉంటుంది అనమాట, 5 years గ్యాప్ని మెయింటైన్ చేస్తారు. అండ్ పద్మ అవార్డ్స్ 2026 కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో టోటల్ అవార్డ్స్ అనౌన్స్డ్ 131 అనమాట. మ్యాక్సిమం క్యాప్ మనకి 120 ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ పోస్ట్మస్ అండ్ ఫారినర్స్
ఇవి కాకుండా 120 దాకా అనౌన్స్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అంట. 131 civilian honors awarded across the three categories of the Padma Vibhushan and Padma Shri. And out of this 131, 19 women and 16 posthumous. 16 posthumous and 6 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆ ఫారినర్స్కి ఇచ్చిన అవార్డ్స్ అనమాట. ఇంటర్నేషనల్, దర్ ఇస్ అ కాంటెక్స్ట్ అనమాట మనకి. సో 19, 16, 6 మిగిలిన వచ్చేటప్పటికి నార్మల్ పీపుల్కి అనమాట. అండ్ 131 పద్మ అవార్డ్స్ పర్ ఇయర్, 5 పద్మ విభూషణ్, వీటిలో 5 పద్మ విభూషణ్ అండ్ 13 వచ్చేటప్పటికి పద్మ భూషణ్ అండ్ 113 వచ్చేటప్పటికి పద్మశ్రీ. పద్మ విభూషణ్ వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే బ్యాంక్స్లో పద్మ విభూషణ్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ధర్మేంద్ర ఆర్ట్స్ పోస్ట్మస్లీ అనౌన్స్డ్ అనమాట. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. సో హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. హీ గాట్ పద్మ విభూషణ్. తర్వాత నెక్స్ట్ కాంటెక్స్ట్కి వెళ్తే సో దెన్ విఎస్ అచ్యుతానందన్, పబ్లిక్ అఫైర్స్ పొలిటీషియన్ అనమాట. పొలిటీషియన్ అచ్యుతానందన్. సో పబ్లిక్ అఫైర్స్, ఫార్మర్ కేరళ వెటరన్ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ అనమాట. ఈజ్ మనకి అచ్యుతానందన్ వెరీ ఫేమస్ ఫర్ స్ట్రాంగ్ స్టాండ్ అగేన్స్ట్ కరప్షన్, అడ్వకసీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, చాంపియనింగ్ వర్కర్స్ అండ్ ఫార్మర్స్ రైట్స్, అలాంటి వాటిలో బాగా ఫేమస్ అనమాట. సో వెరీ ఫేమస్ పర్సన్. అండ్ యాజ్ ఎ మెన్షన్ ధర్మేంద్ర ఫీల్డ్ ఆర్ట్ సినిమా అనుకున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎస్పెషల్లీ హిందీ ఫిలిం అనమాట. హిందీ ఫిలిమ్స్లో ఐకానిక్ స్టార్ అనమాట. అండ్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 6 decades, known for both romantic and action roles, and contributed immensely to the golden era of the Bollywood, and influencing generations of actors, remembered for bringing mass appeal and emotional depth to the Indian cinema. So that is Dharmendra. అచ్యుతానందన్ కూడా డిస్కస్ చేసాం, ఎక్స్ కేరళ చీఫ్ మినిస్టర్ అనమాట. పోస్ట్మస్, ఇతను కూడా మీకు పోస్ట్మస్సే. తర్వాత కేటీ థామస్, పబ్లిక్ అఫైర్స్, బిలాంగ్స్ టు కేరళ అనమాట. జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట. సో నోన్ ఫర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ లైక్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, జుడిషియల్ అకౌంటబిలిటీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ప్లేడ్ అ కీ రోల్ ఇన్ లీగల్ రిఫార్మ్స్ అండ్ జుడిషియల్ ఎథిక్స్ అనమాట. వెరీ స్పెషల్ పర్సన్. ఎన్ రాజం ఆర్ట్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ ఫీల్డ్ మ్యూజిక్. షీ బిలాంగ్స్ టు యూపీ, ఉత్తరప్రదేశ్. అండ్ వరల్డ్ రెనౌండ్ కర్ణాటిక్ వయలినిస్ట్ అనమాట. కర్ణాటిక్ వయలినిస్ట్, pioneer of the violin vocal style, adapting vocal nuances to the violin, and very famous with the Carnatic music to global audience, and teacher and performer, shaping modern classical music traditions anamata. Very special. And P Narayanan. So P Narayanan, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట, ఫీల్డ్ కేరళ. సో మనం ఇక్కడ కాబట్టి అబ్జర్వ్ చేస్తే కేరళ వాళ్ళు అచ్యుతానందన్, థామస్ అండ్ నారాయణన్, ముగ్గురు కేరళ వాళ్ళు ఉన్నారనమాట. మహారాష్ట్ర ఒకరు, ఉత్తరప్రదేశ్ ఒకరు. సో దెన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఫేమస్ నారాయణన్ ఈజ్ అ థింకర్, ఎమినెంట్ థింకర్, రైటర్ అండ్ ఎడ్యుకేటర్ who contributed significantly to the educational through reforms, promotion of social awareness through literature, and knowledge dissemination and public education. Very special person. So Padma Vibhushan, as I mentioned, awarded for exceptional and distinguished service. These personalities shaped Indian
who shaped Indian culture and judicial political institutions, music, cinema, literature అండ్ ఎడ్యుకేషన్ ఈ ఫీల్డ్స్లో అనమాట స్పెషలైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దేర్ ఇంపాక్ట్ గోస్ ఫార్ బియాండ్ దేర్ ఇండివిజువల్ ఫీల్డ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సొసైటీ ఎట్ లార్జ్ అనమాట. దట్స్ వన్. తర్వాత పద్మభూషణ్కి వద్దాం. పద్మభూషణ్ 13 మెంబర్స్ కదా. సో మనకి ఇక్కడ ఉన్నారు షిబు సోరెన్, ఎక్స్ ద ఫౌండర్ ఆఫ్ జేఎంఎం అండ్ జార్ఖండ్ అనమాట. హీ బిలాంగ్స్ టు జార్ఖండ్. షిబు సోరెన్ పోస్ట్మస్ ఈయనకు కూడా అవార్డు. సో దెన్ ఫౌండర్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ ముక్తి మోర్చా ఫౌండర్ అనమాట. జేఎంఎం అంట, జేఎంఎం పార్టీ ఫౌండర్ అండ్ లెడ్ ద ట్రైబల్ మూవ్మెంట్ ఫర్ అ సపరేట్ జార్ఖండ్ స్టేట్ అనమాట. కీ ఫిగర్ ఇన్ ద సేఫ్ గార్డింగ్ ఆదివాసీ రైట్స్, ల్యాండ్ అండ్ ఐడెంటిటీ అనమాట. తర్వాత మనకి పీయూష్ పాండే, ఇతను కూడా పోస్ట్ మసే. సో హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర లెజెండరీ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అనమాట. అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ యాడ్స్ అనమాట. క్రియేటర్ ఆఫ్ ఐకానిక్ ఇండియన్ యాడ్ క్యాంపైన్స్ లైక్ క్యాడ్బరీ, ఫెవికాల్ ఇలాంటి యాడ్స్ ఇచ్చిన పర్సన్ అనమాట. మనకి ఫెవికాల్ యాడ్ అదొకటి, క్యాడ్బరీ ఎక్సెట్రా ఇలాంటి యాడ్స్ క్రియేటర్ అనమాట అతను. సో ఇండియన్ స్టోరీ టెల్లింగ్ ఇన్ అడ్వర్టైజింగ్ యూజింగ్ లోకల్ కల్చర్ అనమాట. వాటిలో వెరీ ఫేమస్ ఈ పర్సన్. తర్వాత నెక్స్ట్ వన్ వికే మల్హోత్రా, ఇతను కూడా పోస్ట్ మసే. హీ బిలాంగ్స్ టు ఢిల్లీ అనమాట. ఢిల్లీ వెటరన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పబ్లిక్ సర్వెంట్, కాంట్రిబ్యూటెడ్ టు ద గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, known for integrity and long service to the government. And Uday Kotak then మనకు తెలుసు the trade and industry అనమాట. State Maharashtra, the founder of Kotak Mahindra Bank. Founder of Kotak Mahindra Bank and major contributor to India's banking and financial sector reforms, played a key role in a corporate governance ఇంప్రూవ్మెంట్స్ ఇన్ సెబీ కమిటీ అనమాట. సెబీ కమిటీలో మెంబర్ కూడా అయినా. సో దెన్ హీ సజెస్టెడ్ సెవరల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద సెబీ కమిటీ. నెక్స్ట్ వన్ మమ్ముట్టి, తెలుసు మనకి మమ్ముట్టి కేరళ సినిమాకు రిలేటెడ్ పర్సన్. వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్స్ మెయిన్లీ ఇన్ మలయాళం సినిమా, నోన్ ఫర్ పవర్ఫుల్ సోషల్లీ రిలవెంట్ పర్ఫార్మెన్సెస్, హెల్ప్డ్ ఎలివేటెడ్ రీజనల్ సినిమా టు ద నేషనల్ అండ్ గ్లోబల్ రికగ్నిషన్. నెక్స్ట్ వన్ విజయ్ అమృత్ రాజ్, స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ టెన్నిస్ విజయ్ అమృత్ రాజ్. అడగడానికి స్కోప్ ఉంది, అడుగుతాడు ఇలాగా. కొంచెం న్యూగా ఉన్న వాళ్ళు, డిఫరెంట్గా ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఫార్మర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్ అనమాట. ఫస్ట్ ఇండియన్ టు రీచ్ వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్. దట్స్ అ పార్ట్. ఫస్ట్ ఇండియన్ టు రీచ్ quarterfinals, Wimbledon quarterfinals. That is Vijay Amritras. Then country US anamata, foreigner kinda count adi. So promoted tennis in India and served as a sports diplomat. Next Alka Yagnik, art music anamata, singer from Maharashtra, famous singer, one of the most successful playback singers in Hindi cinema, known for melodious songs across the decades and recipient of the multiple Filmfare Awards. Alka Yagnik. And the next one, Bhagat Singh Koshyari, public affairs and meta, Uttarakhand he belongs to, and former governor of Maharashtra. And veteran politician and RSS linked leader, worked for education, culture and social upliftment అనమాట. నెక్స్ట్ వన్ కల్లిపట్టి రామస్వామి, పళనిస్వామి మెడిసిన్ అనమాట. స్టేట్ తమిళనాడు, renowned medical professional,
contributions to healthcare delivery and medical education, known for service oriented medical practice అనమాట, very special person. And the next one Nori Dattatreya, medicine అనమాట, బిలాంగ్స్ టు అంటే ఆంధ్ర ఆరిజిన్ అతను అనమాట, యుఎస్ఏ. నోరి దత్తాత్రేయ మెడిసిన్ అనమాట, వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్, వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్. ఆంకాలజిస్ట్. సో పైనీర్ ఇన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట, వెరీ స్పెషల్. అండ్ ట్రీటెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ గ్లోబల్లీ ఇంక్లూడింగ్ ఇండియన్స్ కూడా అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎస్కేఎం మలియానందన్. సో సోషల్ వర్కర్, తమిళనాడు, డెడికేటెడ్ సోషల్ వర్కర్, వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ మార్జినలైజ్డ్ అండ్ రూరల్ కమ్యూనిటీస్, నోన్ ఫర్ గ్రాస్ రూట్స్ లెవెల్ సోషల్ ఇంపాక్ట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ శతావధాని గణేష్, స్టేట్ కర్ణాటక, పర్ఫార్మింగ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ, preserver of ancient Indian oral and literary traditions, exceptional memory, linguistic and cognitive abilities అనమాట. For that then he achieved this particular award, Padma Bhushan అనమాట. వెల్లపల్లి నటేషన్, పబ్లిక్ అఫైర్స్, కేరళ. సో కంప్లీట్గా పద్మ అవార్డ్స్లో ఎక్కువ పార్ట్ కేరళ. పద్మ విభూషణ్లో కూడా మనకి ముగ్గురు ఉన్నారు కదా పద్మ విభూషణ్. ప్రామినెంట్ సోషల్ అండ్ కమ్యూనిటీ లీడర్, president of SNDP Yogam, working for social reform, advocated education and social empowerment of backward communities అన్నమాట. సో ఈ 13 మెంబర్స్కి దాని పద్మభూషణ్ వచ్చాయి. సో జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు ఫోకస్ చేసింది పద్మ విభూషణ్ అనమాట. విభూషణ్ వెరీ లెస్ ఛాన్స్ ఆర్ దేర్ ఫర్ భూషణ్. పద్మ అవార్డ్స్ అయితే వెరీ సెలెక్టెడ్ పీపుల్ని అడుగుతాడు. ఈవెన్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పద్మ కేటగిరీ వెరీ స్పెషల్ అయితేనే అడుగుతాడు, ఎందుకంటే 100+ అవార్డ్స్ వీళ్ళకి హోల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ అ లెస్ ఛాన్స్ టు గెట్ ఆస్ ఈచ్ అండ్ ఎవ్రీ అనమాట. అన్ని ఫోకస్ చేసే ఛాన్స్ తక్కువ. సో రోహిత్ శర్మ, పద్మ అవార్డ్స్ అనమాట ఇవి. పద్మ అవార్డ్స్లో కొన్ని స్పెషల్ వాళ్ళని నేను ఇక్కడ ఫోకస్ చేశాను. రోహిత్ శర్మ, సవితా పూనియా షీ ఈజ్ హాకీ ప్లేయర్ అనమాట. సో చెప్పక్కర్లేదు, రోహిత్ శర్మ క్రికెట్. సవితా పూనియా ద హాకీ ప్లేయర్, సో ఫ్రమ్ హర్యానా అనమాట. అండ్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్, ఇండియన్ విమెన్స్ హాకీ కెప్టెన్ అనమాట. హాకీ టీమ్ కెప్టెన్. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అనమాట. షీఈస్ ఫ్రమ్ పంజాబ్. శశి శేఖర్ వెంపటి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, కర్ణాటక, సిఇఓ ఆఫ్ ప్రసార్ భారతి అనమాట. సిఇఓ ఆఫ్ ప్రసార్ భారతి. అండ్ యుమ్నం జత్రా సింగ్, ఆర్ట్ మణిపూర్ అనమాట. పోస్ట్మస్ ఇచ్చారు ఈయనకి, మణిపూర్. renowned theatre personality, preserved and promoted Manipuri theatre tradition అనమాట. మణిపురి థియేటర్ ట్రెడిషన్, మనకి నాటకాలు ఆ స్టైల్ అనమాట. సో రెనౌండ్ ప్లేయర్ ఫ్రమ్ మణిపురి అనమాట. మణిపురి యుమ్నం జత్రా సింగ్ ఏదైనా ఒక ఫేమస్ పర్సన్. తర్వాత మనకి టెచి గుబిన్ సోషల్ వర్కర్, అరుణాచల్ ప్రదేశ్. టెచి గుబిన్ సోషల్ వర్కర్, known as the forest man of Arunachal అనమాట. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అంటారు. సో టెచి గుబిన్ పద్మశ్రీ అవార్డ్స్ వీళ్ళు. తాగారాం భీల్, ఆర్ట్ రాజస్థాన్, ఫోక్ మ్యూజిక్ అనమాట. మ్యూజిషియన్ ఫ్రమ్ మంగానియార్ కమ్యూనిటీ అనమాట. ప్రిజర్వ్డ్ ట్రెడిషన్స్ ఆఫ్ రాజస్థానీ ఫోక్ మ్యూజిక్, రాజస్థానీ ఫోక్ అనమాట, ఫోక్ మ్యూజిక్. అండ్ సిమాంచల్ పాట్రో, స్టేట్ ఒడిస్సా, ఆర్ట్ ట్రెడిషనల్ ఒడియా ఆర్ట్ అనమాట, ఒడియా ఆర్ట్ ఫామ్. అండ్ శ్యామ్ సుందర్, మెడిసిన్, ఉత్తరప్రదేశ్. ద ఎమినెంట్ మెడికల్ ప్రొఫెషనల్, కాంట్రిబ్యూషన్స్ టు ద క్లినికల్ మెడిసిన్ అండ్ పేషెంట్ కేర్ అనమాట. రికగ్నైజ్డ్ ఫర్ ఎథికల్ మెడిసినల్ ప్రాక్టీసెస్ అనమాట. అండ్ షాఫీ షాక్,
షాఫీ షాక్. సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట, యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. రెనౌండ్ ఉర్దూ స్కాలర్ అనమాట. తర్వాత సరోజ్ మండల్ మెడిసిన్కి రిలేటెడ్, వెస్ట్ బెంగాల్ అనమాట. known for the public health outreach, improved access to healthcare at grassroots level, very famous person. Palkonda Vijay Anand Reddy, medicine, Telangana. Worked towards improving the hospital system and patient care and matter. Othuvar Tiruttani Swaminathan, art, Tamil Nadu. So Tamil శైవ హైమన్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసిన పర్సన్గా చెప్తారు ఇతన్ని. లైఫ్ లాంగ్ కాంట్రిబ్యూషన్ టు ద టెంపుల్ మ్యూజిక్ ట్రెడిషన్స్ అనమాట. అండ్ నురుద్దీన్ అహ్మద్ హీఈస్ ఫ్రమ్ అస్సాం. నురుద్దీన్ అహ్మద్ కల్చర్ ఆర్టిస్ట్ ప్రమోటింగ్ అస్సామీస్ ఫోక్ ట్రెడిషన్, అస్సాం ఫోక్ ట్రెడిషన్, తర్వాత రాజస్థానీ ఫోక్ ట్రెడిషన్, ఒడియా ఆర్ట్ కల్చర్, ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్టు కనిపిస్తోంది మనకి. తర్వాత కోలక్కల్ దేవకి అమ్మ ఇస్ అ ఫీల్డ్ సోషల్ వర్క్ అనమాట, కేరళ. గ్రాస్ రూట్ సోషల్ వర్కర్, ఎక్స్టెన్సివ్లీ ఫర్ విమెన్, ఎల్డర్లీ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్, రికగ్నైజ్డ్ ఫర్ లైఫ్ లాంగ్ సర్వీస్ టు ద సొసైటీ. వీళ్ళతో పాటు ఇంకా మనకి మాధవన్ ఫేమస్ తెలుసు మనకి. మాధవన్ రంగనాథన్, పద్మశ్రీనే రంగనాథన్. సో పద్మశ్రీ 2026 ఆర్ట్, మహారాష్ట్ర అనమాట, మహారాష్ట్ర. సో ఈజ్ అ డిస్టింగ్విష్డ్ థియేటర్ పర్సనాలిటీ and cultural contributor, widely respected for his long-standing work in Indian performing arts, especially stage theatre, acting and arts promotion and matter. So made significant contribution to Indian theatre and dramatic arts. So then he played an important role in nurturing young artists and strengthening theatre culture, known for blending traditional Indian aesthetics with the contemporary themes and matter. Very special. So Padmasri. తర్వాత ఇంకొన్ని స్టేట్ వైజ్ పద్మ అవార్డ్స్ చూద్దాం 2026లో. టోటల్ పద్మ అవార్డ్స్ 131 కదా. దీనిలో స్టేట్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, స్టేట్ వైజ్ హైయెస్ట్ వన్ మనం ట్యాగ్ చేస్తే ఇక్కడ మనకి యూపీ 11 కనిపిస్తోంది. దానికంటే ఎక్కువ ఇంకా తమిళనాడు 13 కనిపిస్తోంది, మహారాష్ట్ర 15. So that is a one. Maharashtra, highest state with the highest number of Padma awards, that is 15 అనమాట, 15 highest. తర్వాత 13 ఉంది తమిళనాడు 13, అండ్ 13 తర్వాత 11 2 స్టేట్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఒకటి, తర్వాత యూపీ ఒకటి. యూపీ అండ్ వెస్ట్ బెంగాల్ 11 ఈచ్ అనమాట, 11 ఈచ్. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికి ఏపీ 4, తెలంగాణ వచ్చినప్పటికి తెలంగాణ ఇదిగోండి మనకి ఇక్కడ 7 తెలంగాణ. కర్ణాటక వచ్చేటప్పటికి కర్ణాటక 8 అనమాట, 8. సో దట్ ఇస్ ద వన్. చాలా స్టేట్స్ 1 ఉన్నాయి, పుదుచ్చేరి, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, సో హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్, జమ్మూ కాశ్మీర్ 2 లేండి. సో దెన్ ఇదనమాట కాంటెక్స్ట్. దట్స్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకొక క్లాసిఫికేషన్ చూద్దాం. తెలంగాణ టోటల్ 7 అనుకున్నాం, తెలంగాణ నుంచి 7 పద్మ అవార్డీస్ అని చెప్పుకున్నాం. వాళ్ళని ఒకసారి అట్ గ్లాన్స్ చూద్దాం. తెలంగాణ పద్మ అవార్డీస్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ అనమాట, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. సో చంద్రమౌళి గడమనుగు జీ అనమాట, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. వీళ్ళు ముగ్గురు సైన్స్ అండ్ ఇంజనీరింగే చూడండి. సో మనకి
కుమారస్వామి తంగరాజ్, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ అండ్ చంద్రమౌళి గడ్డమనుగు అనమాట, జీ అనమాట. సో ఈయన వచ్చేటప్పటికి మనకి ఈ కృష్ణస్వామి బాలసుబ్రహ్మణ్యన్ వచ్చేటప్పటికి సో హీజ్ contributed significantly to the advanced materials research used in defense, space engineering and biomedical devices anamata, science and engineering. So he worked with the defense space research part, defense space research, అడ్వాన్స్డ్ మెటీరియల్ రీసెర్చ్లో వర్క్ చేశారు ఆయన. తర్వాత చంద్రమౌళి వచ్చేటప్పటికి గడ్డమునుగు ఏరోస్పేస్ ఇంజనీర్ అనమాట, సైంటిస్ట్, ఫార్మర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విత్ ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ యొక్క ద ఫార్మర్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అండ్ కుమారస్వామి తంగరాజ్ సీనియర్ జెనెటిసిస్ట్ అనమాట, జెనెటిసిస్ట్. సో అండ్ రీసెర్చర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. ఈ బిలాంగ్స్ టు సిసిఎంబి అనమాట, సిసిఎంబికి చెందిన వ్యక్తి. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆన్ హ్యూమన్ పాపులేషన్, జెనెటిక్స్ అండ్ జీనోమ్స్ గురించి రీసెర్చ్ చేసిన పర్సన్. తర్వాత గూడూరు వెంకట్రావు, శ్రీ గూడూరు వెంకట్రావు. సో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనమాట, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మెడిసిన్కి అనమాట. పాలకొండ విజయ్ అన్నారెడ్డి, హీజ్ ఆంకాలజిస్ట్ అనమాట, ఫేమస్ ఆంకాలజిస్ట్. అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ వీటిల్లో వెరీ ఫేమస్ అనమాట. తర్వాత రామారెడ్డి మామిడి, హిజ్ ఎనిమల్ హస్బెండరీ రిలేటెడ్ అనమాట, తెలంగాణ. రామారెడ్డి మామిడి రికగ్నైజ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ ఇన్ ఎనిమల్ హస్బెండరీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎనిమల్ హస్బెండరీకి ఈయన ఎనార్మస్ వర్క్ చేశారనమాట. అలాగే దీపికా రెడ్డి, ఈవిడ షీ బిలాంగ్స్ టు మెడిసిన్ ఇక్కడ మనకి. ఈవిడ వచ్చేటప్పటికి లైక్ దీపికా రెడ్డి డిస్టింగ్విష్డ్ కూచిపూడి డాన్సర్ అనమాట, షీ ఈజ్ కూచిపూడి డాన్సర్ అండ్ టీచర్ అండ్ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ తెలంగాణ అనమాట. సో వీళ్ళు తెలంగాణ నుంచి మనకి పద్మ అవార్డీస్ అనమాట, పద్మ అవార్డీస్. సో దీస్ ఆర్ ద పద్మ అవార్డీస్ ఫ్రమ్ తెలంగాణ. అండ్ మేక్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఏపీ పార్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళు 4 మెంబర్స్ మనకి. సో గరిమెల బాలకృష్ణ ప్రసాద్, పోస్ట్మస్ ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. సో గరిమెల బాలకృష్ణ ప్రసాద్, సో పద్మ అవార్డీ, ఆర్ట్ మ్యూజిక్, లెజెండరీ కర్ణాటిక్ వోకలిస్ట్ అనమాట, ఈజ్ అ కర్ణాటిక్ వోకలిస్ట్. అండ్ సో వెంపటి కుటుంబ శాస్త్రి, ఈయన పద్మ అవార్డీ ఫర్ ద 2026 లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. సాంస్క్రిట్ స్కాలర్. అండ్ మాగంటి మురళీమోహన్, ఆర్ట్ అండ్ సినిమా అనమాట. సో ఫిల్మ్ యాక్టర్ అనమాట, ఫిల్మ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు సినిమా, known for meaningful, family oriented and socially relevant films అనమాట. అండ్ రాజేంద్ర ప్రసాద్, also art, he belongs to art and cinema, a famous actor, prominent theatre artist and cultural contributor, actively involved in stage arts, drama, cultural preservation, instrumental in promoting regional theatre traditions అనమాట. That's a part. వీళ్ళు ఏపీకి రిలేటెడ్ వాళ్ళు.
తర్వాత ఇక్కడ మనకి పద్మ అవార్డ్స్ 2026 8 ఫ్రమ్ ఆనర్డ్ విత్ పద్మశ్రీ అండర్ అన్సంగ్ హీరోస్ కేటగిరీ అనమాట. అసలు వీళ్ళ గురించి మనం ఎప్పుడు విని ఉండవు అనమాట, బట్ దే హ్యావ్ గోట్ దేర్ ఓన్ స్పెషాలిటీ. అలాంటి పర్సన్స్ ఒక 8 మెంబర్స్ ఉన్నారు మనకి. జోగేష్ దియోరి, సో పబ్లిక్ అఫైర్స్ అనమాట. హీ బిలాంగ్స్ టు పబ్లిక్ అఫైర్స్, హీ బిలాంగ్స్ టు అస్సాం. So he worked for the upliftment of indigenous and tribal communities in Assam, played a key role in preserving ethnic identity, culture and traditional institutions, known for grassroots leadership rather than political power anamata. Very famous person. So first ante like unsung hero kinda cheppali. Tarvata one more person from Assam, that is Nuruddin Ahmed. So social worker anamata. Social work, dedicated his life to community service, social harmony ki work chesina person. Actively worked for education, welfare and empowerment of the marginalized sections anamata. Very special. And Assam's Hokila Laktepi, so social worker, she worked for women empowerment anamata. Women empowerment kosam work chesaru. And rural development, livelihood support and social awareness, a symbol of women-led grassroots activism ki ivida women lead grassroots leadership ki ivida symbol ga cheppachu. And Manipuri's Yumnam Jatra Singh చెప్పుకున్నాం ఆల్రెడీ మనం పద్మ అవార్డ్స్లో. సో హీ వర్క్డ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్ ఇన్ మణిపూర్ అనమాట. సో వెరీ స్పెషల్ పర్సన్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ టెక్కీ గుబిన్ ఫర్ ట్రైబల్ రైట్స్ అండ్ ఇండిజినస్ ఐడెంటిటీ, బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషనల్ ట్రైబల్ సిస్టమ్ అండ్ మోడర్న్ గవర్నెన్స్ అనమాట. అలా ఇతను స్పెషల్. అండ్ మేఘాలయాస్ హ్యాలీవార్, so known for grassroots activism among tribal communities of the Meghalaya, worked for social justice, community welfare and matter. And Nagaland's Sangyons Panjner, a dedicated life for peace building and community harmony and matter. Peace building and community harmony kosam work chesina person, the Nagaland, he belongs to Nagaland. Naresh Chandra Debarma, Tripura's a social worker, public affairs, a strong voice for tribal rights and indigenous development in Tripura, worked on education, political awareness and social empowerment. So these are the persons like who worked a lot for the their community and tribal leadership activities turn అయిన వాళ్ళు. సో ఇవి ఒకసారి అట్ గ్లాన్స్ చూసుకుంటే సరిపోతుంది మన పద్మ అవార్డ్స్ కన్నా. థ్యాంక్ యూ.